శ్రీమాత్రే నమః. మనం పరమేశ్వర యొక్క అనుగ్రహాలతో ఈ సూచన శాస్త్రం అనేది ఏదైతే జ్యోతిష్య విద్యా శాస్త్రం ఉందో, జ్యోతిష్య శాస్త్రాన్ని సూచన శాస్త్రం అంటారు కనుక ఇప్పటివరకు కన్యా రాశి వరకు కూడా సూచన చేస్తూ మనం సూచక శాస్త్రంగానే చెప్పాం. ఈ సూచనలో మనం చెప్తూ ఈ గ్రహాలకి పరిష్కారాలు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం కొండంత దేవుడు కొండంత పత్రి పెట్టలేము, కానీ ఉన్నంతలో కాస్త వారానికి ఒకసారి ఒక నియమం పాటించడం, కొన్ని ఆలయాలను సందర్శించడం, ఏదైనా క్షేత్రాలకు వెళ్ళడం, నదీ తీరాన స్నానం చేయడం, ఆవులకి అరటిపళ్ళు పెట్టడం, ఆవులకి ఏదైనా గ్రాసం పెట్టడం, ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నప్పుడు బ్రాహ్మణుడికి స్వయంపాకం అనగా బియ్యం కూరగాయలు దానం చేయడం, కొంచెం పాప భీతి కలిగి ఉండటం, పరోపకారం ఇదం శరీరం అన్నట్టు. చూడండి, పెద్ద పెద్ద ఆఫీసులు కూడా మే హెల్ప్ యూ అని ఒక హెల్ప్ డెస్క్ ఎందుకు పెట్టారండి? పరోపకారం అంటారు. కనుక అలా ఉండడం వల్ల కూడా గ్రహ దోషాలు బాధలు తొలగించబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక నేరం చేసిన వ్యక్తిని చెరసాల్లో జైల్లో వేస్తే అతని సత్ప్రవర్తన కారణంగా ఏదన్నా జనవరి 26, ఆగస్టు 15 లాంటి రోజుల్లో తొందరగా విడిచిపెట్టినట్టు మనల్ని కూడా భగవంతుడు చేసిన తప్పులకి కానీ చేసిన పాపాలకి కానీ ప్రాయశ్చిత్తంగా త్వరగా వాళ్ళ యొక్క మంచి ప్రవర్తన వల్ల అదే ప్రాయశ్చిత్తం అని భగవంతుడు విడిచిపెడతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీన్ని అంటారు కర్మఫలం అంటారు. కర్మఫలం వల్ల మనిషి బాధపడక తప్పదు. కర్మఫలం అనగా అది మంచి అయినా చెడైనా తప్పించుకోవడం కుదరదు. కానీ సత్ప్రవర్తన వల్ల మాత్రం, సత్సాంగత్యం వల్ల మాత్రం ఈ దుష్కర్మల నుంచి బయటపడి తొందరగా కోలుకోవడం జరుగుతుంది. విషయానికి వస్తే తులారాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు తులారాశి కిందకి వస్తాయి. చిత్తా నక్షత్రంలో 3-4 రా, రి అనే అక్షరాలు, తర్వాత స్వాతి నక్షత్రంలో రు, రే, రో, తా అనే అక్షరాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 అలాగా తీ, తూ, తే అనే అక్షరాలు, ఈ 3 పాదాలు కలిపి అనగా చిత్తా నక్షత్రం 3-4, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వరకు తులారాశి కిందకి వస్తాయి. తులారాశ్యాధిపతి శుక్రుడు. తులారాశి యొక్క గుణగణాలు: ఆదాయం 2, వ్యయం 8, ఆదాయానికి మించి ఖర్చులు, రాజపూజ్యం 1, అవమానం 5. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ ఉంది. మరికొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అవుతుంది. ఎందుకనంటే, మనం దాచుకున్నది, మనం ఒక లాకర్లో ఒక ఉంగరం పెడితే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి 2 ఉంగరాలు అడిగితే వాళ్ళు ఇవ్వరు, అందులో ఉన్నదే ఇస్తారు. 10,000 డిపాజిట్ చేస్తే ఇంతకాలం పరిమితి తర్వాత వడ్డీ ఇస్తారు. మనం మొక్క వేయగానే దాని యొక్క ఫలితం రాదు. పొయ్యి మీద అన్నం పెట్టగానే కుక్కర్ వెంటనే విజిల్ వేయదు, 10 నిమిషాలు టైం తీసుకుంటుంది కదండి. ఇది కూడా అంతే. మనం చేసిన పాప పుణ్య ఫలితాల యొక్క ప్రతిఫలమే మన జీవనం యొక్క విధానంలో మనకి కనపడుతూ ఉంటుంది. దీన్ని నడత అంటారు. నడక అంటే వాకింగ్, నడత అంటే బిహేవియర్. కనుక ఎవరి డ్రాప్ మేకే వాషన్ అంటారు షేక్స్పియర్ గారు. కనుక ప్రపంచంలో ప్రతిదీ కూడా పనికిరందంటూ ఏది లేదు. తులారాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి తులారాశి వారికి చాలా ఇబ్బందులు, కష్టాలు. ఎంత ధనం సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు, డబ్బు నీళ్ల వలె ఖర్చు అయిపోతుంది. అనుకూలమైన వ్యవహారాల్లో కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు కనపడి అంతలోనే దొంగల పాలవడం, యాక్సిడెంట్లు అవ్వడం కానీ అయిన వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మిత్రులు, బంధువులతో ఎప్పుడూ వైషమ్యాలు, విరోధాలుగా ఉండటం. విద్యార్థులకు ఎంతో కష్టపడితేనే కానీ సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యవసాయదారులు కూడా ఆశించినటువంటి లాభాలు రాకపోగా పంట నష్టం అయ్యే స్థితిగతులు కూడా కనపడుతున్నాయి. చెప్పాను కదండి, పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపాన్ని పిడిత అని. ఏదో ఒక వ్యాధి, మానసిక వ్యాధి, శారీరక వ్యాధి, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ వ్యాధి అనగా పీడించబడడం. కనుక వ్యాధి అంటే రోగం అని అనుకోకలేదు. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, తులారాశి వాళ్ళు జాతి పగడం, ఎడమ చేతి ఉంగరం వెలికి పెట్టుకోవడం మంచిది. వెండితో కానీ, బంగారంతో కానీ, పంచలోహాలతో కానీ. తర్వాత రాశ్యాధిపతి శుక్రుడు కనుక కొంచెం శుక్రుడు హిమకుందం మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. హిమకుందం మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని రోజుకు ఒక 5 సార్లైనా 11 సార్లైనా చదువుకుంటే మంచిది. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలో నవగ్రహాలు ఉంటే ప్రతి శనివారం కాస్త నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం. రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం కూడా చేసుకోవడం మంచిది. ఒకవేళ శుక్రవారం శనివారం 2 చేయలేకపోతే రాశ్యాధిపతి శుక్రుడు యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం మాత్రం ఉదయం 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాల సమయంలో
కొంచెం నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుని శుక్రుడికి బొబ్బరు నైవేద్యం పెట్టి తెల్లని పువ్వులు కాసిని ఆయన పాదాల దగ్గర నుంచి ఒక 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రదక్షిణ చేసినప్పుడు ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో పువ్వు చొప్పున ముందుగా లెక్క పెట్టుకోండి. ప్రదక్షిణల మీద దృష్టి పెట్టకండి, పువ్వుల మీద దృష్టి పెట్టకండి, దేవుడి మీద దృష్టి పెట్టండి. ఒక ప్రదక్షిణకు ఒక పువ్వు చొప్పున 9 పువ్వులు వేసేయండి. అంతకన్నా మిగిలిన ఎక్కువ ఉన్న వాటిని పరమేశ్వర అర్పణ వస్తుంటే ఆయన పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. వీలైతే శుక్ర అష్టోత్తరం అని మనకి మామూలుగా వీటిలో సోషల్ మీడియాలో కూడా అష్టోత్తరం అనగానే లభిస్తుంది. 5 నిమిషాల్లో చదువుకోవచ్చు. బొబ్బర్లు నైవేద్యం పెట్టండి. ఒక 5 శుక్రవారాలన్నా ఉదయం పలహారం అంటే టిఫిను, సాయంత్రం టిఫిను, మధ్యాహ్నం భోజనం చేయండి. ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా. తర్వాత వివాహం అయిన వాళ్ళైతే కనుక శుక్రవారాలు 5 శుక్రవారాలు బ్రహ్మచర్యం పాటించండి. ఆఖరి శుక్రవారం మాత్రం శుక్రుడి యొక్క అనుగ్రహం పొందేందుకు, దోషాలు పోయేందుకు 1 కిలో బొబ్బర్లు ఎవరికైనా బ్రాహ్మడికి తగిన ఆయన ఎంత తీసుకుంటాడో ఇంతని దక్షిణ ఇచ్చి ఆయనకి దానం ఇవ్వండి. తర్వాత శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ఇటు శివాలయంలో కూడా ప్రదక్షిణ చేసుకోవడం మంచిది. శివాలయంలో చండీ అనే ప్రదక్షిణ ఉంటుంది. అర్చకుడిని అడిగితే చెప్తారండి. ధ్వజస్తంభం దగ్గర నుంచి నీళ్లు వెళ్ళే సోమసూత్రం దగ్గర గోముఖంగా ఉంటుంది శివాలయంకి ఎడం చేతి వైపు. ఆ గోముఖం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అలా చండీ ప్రదక్షిణ ఇలా సి ఆకారంలో ప్రదక్షిణ చేయాలి. అలాగే ఒక 3 ప్రదక్షిణలు చేస్తే చాలు. అలా 5 శుక్రవారాలు కూడా శివాలయంలో 3, నవగ్రహాల దగ్గర 9 చేయండి. ఆఖరి వారం బొబ్బలు దానం ఇవ్వండి. కొంచెం ఏదైనా అయిన వాళ్ళతో కానీ, ఆత్మీయులతో కానీ, బంధుమిత్రులతో కానీ, ఆఖరికి మీ కారు ఉంటే కారు డ్రైవర్తో కానీ మాట్లాడేటప్పుడు, డ్రైవర్ అంటే డ్రైవర్ అనే కాదు, స్వీపర్ అనే కాదు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు కోపతాపాలతోటి కానీ, అసహ్యంగా కానీ, కోపంగా కానీ ఉండకండి. మీ మనసులో ఉన్నటువంటి ప్రతిదానికి పరమేశ్వరుని మనసులో పెట్టుకోండి. ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం సరిగా లేదు కాబట్టి, రాశ్యాధిపతి వ్యతిరేక దిశలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.